మాట్లాడుతున్నారు పురంధేశ్ గారు వీళ్ళందరూ కూడా. మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి. ఉమ్మడి కుటుంబం సినిమా చూడండి ఒకసారి. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఆ రోజే అన్నారు అన్నగారు, కొత్త ఏం కాదు. అంచేత ఏదండి సారీ ఉమ్మడి కూడా గుండమ్మ కదట. అసలు చూడండి పిక్చర్ చూడండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు లేచింది మహిళా లోకం అని. అంటే మీ అందరూ మహిళలు కూడా ఈ సమావేశంలో టైం వేస్ట్ చేయకుండా డిస్కషన్ చేయండి. మహిళల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అది మీరు స్పీకర్ గారికి రికార్డెడ్గా పంపించండి. స్పీకర్ గారు కూడా మంచి స్పీకర్ గారు ఉన్నారు మనకి, పార్లమెంట్ స్పీకర్ గారు. వారిని ఆశీర్వాదంతో అవన్నీ కూడా అమలు చేసి ఈ ప్రపంచానికి తీసుకెళ్దామని చెప్పి మనం చేస్తున్నాం. ఆస్తులు అక్కన్నారు, మగపిల్లవాడితో ఆడపిల్లకు హక్కు అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రావాలన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికి కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. అదే ఉద్యోగాల్లో రిజర్వేషన్. మరొక విషయం, ముఖ్య విషయం, మన ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఇదే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారిదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, ఈ సంవత్సరం మనకు 60 days అయినా అసెంబ్లీ నడవాలని చెప్పి లెజిస్లేటివ్ అసెంబ్లీ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మిస్టర్ కేశవ్, ప్లీజ్ కైండ్లీ. అంటే అది ఈ 4 విషయాలు తమకు చెప్పాలని చెప్పి ఉద్దేశంతో మరి ఈవేళ మినిస్టర్స్ ఒక విషయం చెప్పాలి. లాస్ట్లీ క్లోజ్ చేస్తా ప్లీజ్. మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు మొన్న గవర్నమెంట్ ఫార్మ్ చేసినప్పుడు మినిస్టర్స్ ఇచ్చారు. దాంట్లో మా మినిస్టర్స్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, 3 లేడీస్ ఉన్నారు. అంటే మీకు తెలుసు ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు చెప్పాలని. వన్ ఈజ్ అనిత మేడం. ఆమె ఏమి తెలుసా, ఈజ్ ఏ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్. హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ అనిత. సంజయ్ రాణి గారు, ఈయన కూడా మినిస్టర్ ఫ్రమ్ విజయనగరం డిస్ట్రిక్ట్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. సబిత వెరిసి, ఆమె కూడా 1 మినిస్టర్. అంటే క్యాబినెట్లో మొత్తం మీద 3 మినిస్టర్లు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళల్ని మినిస్టర్లు చేయండి. అప్పుడు లేడీస్కి ఒక బలం, ఒక ఐక్యత వస్తుందని చెప్పి ఈ సందర్భం చేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఈ 2 days కూడా రేపు మార్నింగ్ మనందరం కలిసి లార్డ్ వెంకటేశ్వర దర్శనానికి వెళ్తున్నాం. ఆ టైమింగ్స్ అవి చెప్తాం, మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి వెళ్తే చక్కటి దర్శనం ఏర్పడుతుంది. ఈ 2 days కూడా మా ఆతిథ్యం స్వీకరించి మా రాష్ట్రాన్ని, మా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీవించి